నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామ పంచాయతీలో 3 సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్ అందరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ తమను కించపరిచేలాగా, అవమానించేలాగా హేళన చేస్తూ మాట్లాడుతున్నారని, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ కూడా ఇవ్వలేని మేము మా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నామని 65 మంది రాజీనామా లేఖను పంచాయతీ కార్యదర్శి సయ్యద్ జాన్ పీరాకి అందజేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ పాల్గొన్నారు. 4.5 సంవత్సరాలు అవాతాతలకి పెన్షన్తో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా వాళ్ళకి పర్సనల్ కూడా హెల్ప్ చేస్తూ మేము వచ్చాము. అదేవిధంగా వాళ్ళు ఈ రోజున చాలా బాగా మమ్మల్ని చూడగానే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి మేము ఇన్నాళ్ళు చేసి కూడా వాళ్ళతో బాధపడడం చూడలేక వాళ్ళ కళ్ళల్లో చిరునవ్వు చూడాలని ఇన్నాళ్ళు మేము ఆగాము. ఆ చిరునవ్వు లేనప్పుడు మాకు ఈ జాబ్ ఎందుకు అనిపించింది. అందుకని మేము స్వచ్ఛందంగా రిజైన్ చేయడానికి వచ్చామండి. నా పేరు నందిని. నేను బత్తిపాడు సచివాలయం 2లో వాలంటీర్గా చేస్తున్నాను. ఇవాళ కేవలం ప్రభుత్వం అపోజిషన్ ప్రభుత్వం కావచ్చు, ఏదన్నా ఏ కారణాల చేతన్నా మేము నెలవారీ ఇచ్చే పెన్షన్లు కానీ ముసలోళ్ళకి హెల్ప్ అయ్యేది మానేయటం వల్ల మేము చాలా హర్ట్ అయ్యాము. ఏదన్నా సరే ఇప్పుడు బయటికి వెళ్తే ఎవరితో మాట్లాడినా మీరు అది ఎలక్షన్ ప్రచారమే చేస్తున్నారు అన్న ఒక కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ మా స్వతంత్రంగా మేము మా వాలంటీర్ జాబ్కి రిజైన్ చేశాము. నా పేరు బాపత్ పరమారెడ్డి. సచివాలయం 2లో వాలంటీర్గా పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి ఒక్కరికి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేము సేవ చేసుకుంటూ ఇన్ని రోజులు మేము పనిచేసాము. కానీ వాళ్ళ రోజున ఒక ప్రత్యేక వాలంటీర్ వ్యవస్థనే ఎక్కువగా పెట్టి మమ్మల్ని దూరం చేసే ఆలోచనలో పెట్టి చేసిన ఎలక్షన్ కమిషన్ చేసిన పద్ధతి విధానం మాకు కరెక్ట్గా అనిపించకపోవడం వల్ల మా అంతటా మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాం.